అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో గంగమ్మ గుడి కడుతున్నాం కదండి. గుడి పని ఎంతవరకు వచ్చింది అనేది ఇప్పుడు మన వీడియో అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మెటీరియల్ అన్నీ కూడా ఇట్లా తోలి పెట్టాము. గుడి అయితే చిన్నగా అనుకున్నాం కదా, కాకపోతే కాస్త పెద్దదైందనమాట. నాకేమనిపించిందంటే గుడి ఒకసారి కట్టిన తర్వాత మళ్ళా కట్టలేం కదా, దానికనే ఒకసారిగా పెద్దగానే కడదాము అన్నట్లంటే భారీగా కాదు, అష్టస్తంభాల గుడి కడదాము అమ్మవారికి అన్నట్లుగా అష్టస్తంభాల గుడి అయితే కడుతున్నానండి. ఇక్కడ గంగమ్మ గుడి అని చెప్పడానికన్నా కూడా అష్టస్తంభాల గుడి అనే చెప్పచ్చు మనము. దీనికి పేరు కూడా నేను అదే పెట్టాలనుకుంటున్నాను. ఇంక ఇక్కడ మన ఆశ్రమంలో ఏ గుడి కట్టినా కూడా అష్టస్తంభాల గుడే కడతానన్నమాట. అంటే ఏ దేవుడి గుడి కట్టినా కూడా ఆ రకంగా ప్లాన్ చేసుకుంటున్నాను. ఇంకా మన వాళ్ళు కూడా ఒకరిద్దరు ముందుకు వస్తున్నారనమాట. అమ్మ మేము కూడా మా వంతు ఉడతా భక్తిగా ఏదో ఒకటి చేస్తాము అన్నట్లుగా. చాలా సంతోషము. ఇంకా వీడియోలో అయితే నేను కనపడలేదు, మా వారు కనపడుతున్నారు కదా, తనను పలకరిద్దాం రండి. నమస్తే అండి శ్రీవారు. నమస్తే అండి శ్రీమతి గారు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.